everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Under 45 days course of General English Grammar, we have arrived at day 19. 45 రోజుల జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్సులో భాగంగా మనము 19వ రోజులోకి ఎంటర్ కావడం జరిగింది. ఈ సెషన్లో మనము కొన్ని ఆక్సిలరీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ సెషన్లో మనము కొన్ని మోడల్ ఆక్సిలరీస్ గురించి తెలుసుకున్నాం. We have learned some model auxiliary verbs in the earlier session. In this session, we are going to learn the remaining model auxiliary verbs. ఈ సెషన్లో మనము మిగిలినటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. I request you all to subscribe my channel. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందగలరు. ఇక మరి మనం లెసన్లోకి ఎంటర్ అవుదాం. డే 19 సెషన్లో మనము తెలుసుకోబోయేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ ముందుగా మే అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ గురించి మనము తెలుసుకుందాం. దిస్ మోడల్ ఆక్సిలరీ వర్బ్, why it is called a model auxiliary verb? Because it is used as a helping verb, so it is called a model auxiliary verb. ఇది హెల్పింగ్ వర్బ్గా మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్తాం. మే అంటే అలా అవ్వచ్చు, అలా జరగచ్చు అని చెప్పేసి అర్థమిస్తుంది. ఇట్ ఇండికేట్స్ ప్రాబబిలిటీ, పాసిబిలిటీ. ఇట్ ఇండికేట్స్ ప్రాబబిలిటీ, పాసిబిలిటీ. టు ఎక్స్ప్రెస్ విష్, టు ఎక్స్ప్రెస్ విష్ అండ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. పర్పస్ని తెలియచేయటానికి మే అనే పదాన్ని ఉపయోగిస్తాం. To seek permission in formal usage. To seek permission in formal usage. What is a formal usage? With the superiors and unknown persons, strangers, elders, we use formal. To seek permission in formal usage, we use may. And giving permission. For the permission of formal expression, to give permission, we use may. మే అనే పదాన్ని ప్రాబబిలిటీ లేదా పాసిబిలిటీ అంటే అలా జరగచ్చు, సంసిద్ధత అని చెప్పేసి మనము చెప్తాం. ప్రాబబిలిటీ ఆర్ పాసిబిలిటీ. విష్, ఎవరినైనా మనము దీవించేటప్పుడు, వారికి శుభాకాంక్షలు తెలియజేసేటప్పుడు, పర్పస్ ఉద్దేశాన్ని తెలియజేసేటప్పుడు, అనుమతిని పొందేటప్పుడు ఫార్మల్ యూసేజ్గా అంటే అన్నోన్ పర్సన్స్, తెలియని వాళ్ళు, అధికారులు, ఇలాంటి వారిని మనము ఫార్మల్ అని చెప్పేసి చెప్తాం. వారి దగ్గర నుంచి అనుమతి పొందేటప్పుడు మే అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఈ పర్మిషన్కి రెస్పాన్స్ ఇవ్వటానికి ఈ మే అనే పదాన్ని, వైల్ గివింగ్ పర్మిషన్, మే అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. అనీషా మే గివ్ మీ సమ్ మనీ. హియర్ ఇట్ ఈస్ ఎ మోడల్ ఆక్సిలరీ వర్బ్, ఇట్ ఈస్ ఎ మెయిన్ వర్బ్. అనీషా మే గివ్ మీ సమ్ మనీ. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ అనీషా గివ్స్ మీ సమ్ మనీ. అనీషా నాకు మనీ ఇవ్వచ్చు అని చెప్తున్నాం. ఇవ్వచ్చు అని చెప్పడానికి మే ఉపయోగిస్తున్నాం. అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రెండిట్లో ఏదైనా జరగచ్చు. మే ఐ ఫాలో యూ, టు సీక్ పర్మిషన్. మే ఐ ఫాలో యూ, నేను మిమ్మల్ని ఫాలో అవ్వచ్చా అని చెప్పేసి అర్థం. మే ఐ ఫాలో యూ. ఎస్ యూ మే డూ ఇట్. ఇట్ ఈస్ గివింగ్ పర్మిషన్ ఫర్ ద ఫార్మల్ ఎక్స్ప్రెషన్. ఈ ఫార్మల్ ఎక్స్ప్రెషన్కి అనుమతి తీసుకోవటానికి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఓకే నువ్వు ఇలా చేయొచ్చు అనడానికి ఎస్ యూ మే డూ ఇట్. ఇక్కడ ఈ మే అనే వర్డ్ మోడల్ ఆక్సిలరీగా ఉపయోగించబడింది. మే ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ దీస్ కేసెస్. ఈ అన్ని సందర్భాల్లో మనము మేని ఉపయోగించవచ్చు. మనం ఎవరినైనా ఇలా బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు. మే యూ లివ్ లాంగ్, మే యూ లివ్ లాంగ్, మే గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి అంటానికి మే గాడ్ బ్లెస్ యూ. ఇలా మనము ఒక విష్ని తెలియచేసేటప్పుడు కూడా మే అనే ఆక్సిలరీ వర్బ్ని, మోడల్ ఆక్సిలరీ వర్బ్ని మనము ఉపయోగించవచ్చు. కమ్ టు మైట్. మైట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ద వర్డ్ మే. మైట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ద వర్డ్ మే. ఈ మైట్ అనేది కూడా మే అనే పదానికి దగ్గరగా ఉంటుంది. బట్ ఇట్ ఇండికేట్ సమ్ స్ట్రాంగ్నెస్. కానీ ఇది కాస్త
బలంగా చెప్పటానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఒక ప్రాబబిలిటీ లేదా పాసిబిలిటీని మనము ఖచ్చితంగా అనేటట్టు కాకుండా దానికంటే కొద్దిగా బలంగా ఒక స్ట్రాంగ్నెస్ని తెలియచేయడానికి ఈ మైట్ ఉపయోగించవచ్చు. పాసిబిలిటీ అండ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ మే అనే పదానికి పాస్ట్ టెన్స్గా మైట్ అనే పదాన్ని కూడా మనము ఉపయోగించడం అనేది జరుగుతుంది. టు ఇండికేట్ పాసిబిలిటీ, షీ మైట్ కమ్ బ్యాక్ టుమారో. Here might is used as a helping verb. The main verb is come. So as it is used as a helping verb, it is called a modal auxiliary verb. She might come back tomorrow. ఆమె రేపు రావచ్చు అని చెప్పేసి అర్థాన్ని మనం తెలియచేయడానికి might అనే పదాన్ని మనము ఉపయోగిస్తాం. He said that he might go then. Here might is used in place of may as it indicates past tense. మే అనే పదం యొక్క past tense గా might మనం ఇక్కడ ఉపయోగిస్తాం. He said that he might go then. మనము రిపోర్టెడ్ స్పీచ్లో మే అనే పదాన్ని డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసేటప్పుడు మే యొక్క past tense గా మైట్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ దిస్ వే ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ మైట్ ఈస్ యూజ్డ్. ఈ విధంగా ఈ మైట్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. Next, must. It is also a modal auxiliary verb. It indicates duty, necessity, obligation, determination. For these cases, we use must. మన యొక్క బాధ్యతను తెలియచేయడానికి, ఆవశ్యకత అనేది తెలియచేయడానికి, తప్పనిసరి అని తెలియచేయడానికి, గమ్యస్థానం మన యొక్క డెటర్మినేషన్ తెలియచేయడానికి, మన యొక్క ఎయిమ్ని తెలియచేయడానికి ఈ మస్ట్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాం. ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ మస్ట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ డ్యూటీ ఆర్ నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్ ఆర్ determination. Look at the example. We must obey our parents. Here must is used as a helping verb. The main verb is obey. ఇక్కడ మెయిన్ వర్బ్ అనేది obey. దీనికి అసిస్ట్గా ఉంది కాబట్టి మస్ట్ అనే పదాన్ని మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పి ఈ మస్ట్ని మనం చెప్తూ ఉంటాం. ఇట్ ఇండికేట్స్ డ్యూటీ. మనం తప్పనిసరిగా మన తల్లిదండ్రులను గౌరవించాలి, మన తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను మనము వినాలి అని చెప్పేసి అర్థం. వి మస్ట్ ఒబే అవర్ పేరెంట్స్. ఇట్ ఇండికేట్స్ డ్యూటీ. వన్ మస్ట్ వర్క్ టు లివ్. ఎవ్రీబడి మస్ట్ వర్క్ టు లివ్. మనం జీవనం సాగించాలి అంటే ప్రతి ఒక్కరూ పని చేయాలి అని చెప్పేసి అర్థం. వన్ మస్ట్ వర్క్ టు లివ్. ఇట్ ఇండికేట్స్ నెసెసిటీ. ఇట్ ఇండికేట్స్ నెసెసిటీ, ఆవశ్యకత. మనం బ్రతకాలి అంటే పని చేయాలి అనేది ఆవశ్యకత. ఇట్ ఇండికేట్స్ నెసెసిటీ. వర్క్ ఈజ్ ఎ మెయిన్ వర్బ్. మస్ట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. ఇట్ అసిస్ట్స్ ద మెయిన్ వర్బ్. As it is used as a helping verb only, it is called modal auxiliary verb. Must not. In some cases, we use must not. Must not. Here not is added to this modal auxiliary verb. Not is added to this modal auxiliary verb must. Must plus not, must not. ఇక్కడ మస్ట్ అనే పదానికి నాట్ అనేటువంటి పదాన్ని మనం యాడ్ చేసి మస్ట్ నాట్ అని చెప్పడం జరిగింది. ఇట్ ఇండికేట్స్ ఎ నెగిటివ్ ఆబ్లిగేషన్. మస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ ఆబ్లిగేషన్. మస్ట్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ నెగిటివ్ ఆబ్లిగేషన్. మస్ట్ అనేది ఆబ్లిగేషన్ని తెలియచేయడానికి ఉపయోగిస్తాం, బాధ్యతని. మస్ట్ నాట్ అనేది ఆబ్లిగేషన్, నెగిటివ్ ఆబ్లిగేషన్గా వచ్చినట్లయితే దాన్ని ఇక్కడ ఉపయోగిస్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్స్. కాస్ మస్ట్ నాట్ బి పార్క్డ్ హియర్. వాట్ ఈస్ ద మెయిన్ వర్బ్ హియర్? పార్క్డ్. మస్ట్ నాట్ అసిస్ట్స్ దిస్ వర్డ్. ఈ పార్క్డ్ అనేటువంటి మెయిన్ వర్బ్కి మస్ట్ నాట్ అనేది సహాయకరంగా ఉంది కాబట్టి ఇది ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. సో కార్స్ మస్ట్ నాట్ బి పార్క్డ్ హియర్. ఇక్కడ కార్స్ని పార్క్ చేయడానికి వీలు పడదు. ఇది నాట్ అనేది యాడ్ చేసాం కాబట్టి నెగిటివ్ ఆబ్లిగేషన్ని తెలియచేస్తుంది. కార్స్ మస్ట్ నాట్ బి పార్క్డ్ హియర్. ఇక్కడ కార్లను నిలిపి ఉంచడానికి వీలు పడదు అని చెప్పి తెలియజేసే సందర్భంలో మనం చెప్పడం జరుగుతుంది. మస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ దీస్ సెన్సెస్ అండ్ మస్ట్ నాట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ నెగిటివ్ ఆబ్లిగేషన్. డ్యూటీ, నెసెసిటీ, ఆబ్లిగేషన్, డెటర్మినేషన్ ఇలాంటి అర్థాలను ఇచ్చేటువంటి వాక్యాలను తెలియచేయడానికి మనం మస్ట్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ మస్ట్ నాట్ మాత్రం నెగిటివ్ ఆబ్లిగేషన్ తెలియచేయడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ought to. ought to.
ఇది కూడా మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. వాట్ ఈజ్ ఎ మోడల్ ఆక్సిలరీ వర్బ్? వెన్ an auxiliary verb is used as a helping verb only, it is called a modal auxiliary verb. ఎప్పుడైతే ఒక ఆక్సిలరీ వర్బ్ కేవలం హెల్పింగ్ వర్బ్గా మాత్రమే ఉపయోగపడిందో దాన్ని మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. అనదర్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ ఇన్ దిస్ సెషన్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈజ్ ought to. ఈ ought to అనే పదం కూడా మస్ట్కి దగ్గరలో ఉండటం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో ఇండికేట్స్ ఆబ్లిగేషన్ ఇన్ ఫ్యూచర్ యాక్షన్స్. మనం భవిష్యత్తులో చేయవలసినటువంటి పనుల గురించి, అంటే తప్పనిసరిగా మనం చెయ్యాలి అనటానికి ఈ ought to అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించాలి. we ought to attend the seminar. ఆ సమావేశానికి మనం తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పడానికి ఈ ought to అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించడం జరిగింది. ought to indicates obligation ఇన్ ఫ్యూచర్ యాక్షన్స్. భవిష్యత్తులో జరిగే వాటికి తప్పనిసరిగా మనం చెయ్యాలి అనటానికి ఈ ought to అనేటువంటి పదాన్ని మనము ఉపయోగించాల్సి వస్తుంది. we ought to attend the seminar. attend is a main verb here. ought to assist the main verb attend. attend అనేటువంటి మెయిన్ వర్బ్కి ought to అనే పదము సహాయకరంగా ఉంది కాబట్టి ఇది మోడల్ ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. we ought to attend the seminar. we ought to do it. మనం తప్పనిసరిగా ఈ పనిని చేయాలి. దే ought to read this lesson. వారి ఈ పాఠ్యాంశాన్ని తప్పనిసరిగా చదవాలి అంటానికి మనము ఈ ought to అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ought to have. in some cases we have to add have after ought to. కొన్ని సందర్భాల్లో ought to తర్వాత haveను మనం ఉపయోగిస్తాము. it indicates a past obligation. ought to have ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ పాస్ట్ ఆబ్లిగేషన్. గతంలో మనం చేసి ఉండాల్సింది, గతంలో మనము ఆ పనిని చేసి ఉండాల్సింది అనటానికి మనము ought to haveను మనము ఉపయోగించాల్సి ఉంటుంది. ought to have a past obligation. it indicates a past obligation. she ought to have done that. ఆమె ఈ పనిని తప్పక చేసి ఉండాల్సింది. ఆమె ఈ పనిని తప్పక చేసి ఉండాల్సింది. షీ ought to have done that. ought to have indicates a past obligation. గతంలో ఆ పనిని తప్పక చేసి ఉండాల్సింది అనేటువంటి సందర్భాల్లో ఈ ought to have అనే దాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ought to is used to indicate an obligation in future actions. ought to have is used to indicate a past obligation. it is a model auxiliary verb. దీన్ని మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ we are going to learn about dare. dare here it is also a model auxiliary verb, but sometimes it is used as a main verb, sometimes it is used as a helping verb. ఈ డేర్ అనే పదాన్ని కొన్ని సందర్భాల్లో మెయిన్ వర్బ్గా ఉపయోగిస్తాం, కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం. వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ ఇట్ ఇండికేట్స్ ద సెన్స్ ఆఫ్ బోల్డ్నెస్. వెన్ ద వర్డ్ డేర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ ఇట్ ఇండికేట్స్ ద సెన్స్ ఆఫ్ బోల్డ్నెస్. ధైర్యాన్ని తెలియచేయటానికి, ధైర్యము అనేటువంటి సందర్భాన్ని తెలియచేయటానికి ఈ డేర్ అనే పదాన్ని మనం మెయిన్ వర్బ్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. హీ డేర్స్ యూ టు ఫైట్. he dares you to fight. అతను తనతో ఫైట్ చేయమని నిన్ను ధైర్యాన్ని నీతో ప్రదర్శిస్తున్నాడు. నాతో నువ్వు ఫైట్ చేస్తావని తెలియచేయడానికి he dares you to fight. రా మనం పోట్లాడుకుందాం అని చెప్పి అతను తనతో అంటున్నాడు అని తెలియజేసేటువంటి సందర్భాన్ని ఈ డేర్స్ అనేటువంటి పదం మనకు తెలియజేస్తుంది. హియర్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. హియర్ డేర్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, వెన్ డేర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ ఇట్ టేక్స్ నాట్. డేర్ అనే పదము హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించినప్పుడు ఇది నాట్ అనే పదాన్ని తీసుకోవటం జరుగుతుంది. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ఐ డేర్ నాట్ ఫాలో హిమ్. I dare not follow him. Here the word follow is used as a main verb. Dare not is used as a helping verb. నేను అతనిని ఫాలో చేయటానికి నాకు ధైర్యం సరిపడదు. అతన్ని నేను ఫాలో చేయటానికి నాకు ధైర్యం సరిపడదు అని చెప్తున్నాను. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద పాజిటివ్ సెన్స్, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద నెగిటివ్ సెన్స్. హియర్ డేర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఇక్కడ డేర్ అనే పదం మెయిన్ వర్బ్కి ఉపయోగించబడింది టు ఇండికేట్ ద సెన్స్ ఆఫ్ బోల్డ్నెస్. ధైర్యాన్ని తెలియచేయడానికి ఇది మెయిన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు ధైర్యాన్ని తెలియచేస్తుంది. ఇట్ ఇండికేట్స్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్ టేక్స్
నాట్ని తీసుకుంటుంది హెల్పింగ్ వర్బ్గా ఇది ఉపయోగించినప్పుడు. ఐ డేర్ నాట్ ఫాలో హిమ్, అతనిని నేను ఫాలో చేయడానికి నాకు ధైర్యం సరిపడదు అని చెప్పేసినటువంటి సందర్భంలో మనం ఈ డేర్ని నాట్ తీసుకొని హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. లుక్ ఎట్ అనదర్ వర్డ్ యూజ్డ్. ఇట్ ఇండికేట్స్ పాస్ట్ హ్యాబిట్. మన యొక్క పాత అలవాట్లను తెలియచేయడానికి యూజ్డ్ అనే పదాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై 2+V1. ఎప్పుడు కూడా యూజ్డ్ తర్వాత మనము 2+V1 ఉపయోగించడం అనేది జరుగుతుంది. యూజ్డ్ అనే పదం ఉపయోగించినట్లయితే దాని తర్వాత 2+V1, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ టు ఇన్ఫినిటివ్. దాన్నే మనము టు ఇన్ఫినిటివ్ అని చెప్పడం జరుగుతుంది. యూజ్డ్ తర్వాత 2+V1 మనం ఉపయోగించాలి. యూజ్డ్ ఈజ్ ఇండికేట్ పాస్ట్ హ్యాబిట్స్, మన యొక్క పాత అలవాట్లను తెలియచేయడానికి యూజ్డ్ ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, షీ యూజ్డ్ టు లుక్ ఆఫ్టర్ హర్ పేరెంట్స్. She used to look after her parents. Here used to, look is a main verb, used to is a helping verb. She used to look after her parents. గతంలో ఆమె తన తల్లిదండ్రులను చూసుకుంటూ ఉండేది అని అర్థం. అంటే తన యొక్క పాత అలవాటును తెలియచేయడానికి యూజ్డ్ టు అనేటువంటి పదాన్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. తన తల్లిదండ్రులను సంరక్షిస్తూ ఉండేది అని చెప్పేసి తన యొక్క పాత అలవాటును తెలియచేయడానికి యూజ్డ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సమ్టైమ్స్ ఇట్ మీన్స్ అకస్టమ్డ్, మన యొక్క అలవాటును కూడా తెలియచేయడానికి యూజ్డ్ టు, సహజంగా మన యొక్క సహజమైనటువంటి అలవాటును కూడా తెలియచేయడానికి యూజ్డ్ టు ఉపయోగించడం జరుగుతుంది. హీ ఈజ్ యూజ్డ్ టు డ్రైవింగ్ లాంగ్ డిస్టెన్స్. అతను ఎక్కువ దూరం ప్రయాణం చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు అని చెప్పేసి తెలియచేయడానికి కూడా యూజ్డ్ టు అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ వే ద మోడల్ ఆక్సిలరీ వర్బ్ యూజ్డ్ టు ఈజ్ యూజ్డ్. ఈ విధంగా యూజ్డ్ టు అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నీడ్. ఇట్ ఈస్ ఆల్సో ఎనదర్ మోడల్ ఆక్సిలరీ వర్బ్. నీడ్ ఈజ్ ఆల్సో ఎనదర్ మోడల్ ఆక్సిలరీ వర్బ్. ఈ నీడ్ అనే పదాన్ని కూడా మనము మెయిన్ వర్బ్గా హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించడం జరుగుతుంది. ద వర్డ్ నీడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ అండ్ ఎ హెల్పింగ్ వర్బ్. When it is used as a main verb, it means requires. ఎప్పుడైతే ఇది మెయిన్ వర్బ్గా ఉపయోగించామో ఇది requires, అవసరము అనేటువంటి అర్థాన్ని తెలియచేస్తుంది. When need is used as a main verb, it means requires. ఎప్పుడైతే మెయిన్ వర్బ్గా నీడ్ని ఉపయోగించామో ఇది అవసరం అని తెలియచేయడానికి ఉపయోగిస్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్, ఐ నీడ్ యువర్ హెల్ప్. హియర్ నీడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు నీ యొక్క సహాయము అవసరము. హియర్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్గా ఉపయోగించినప్పుడు రిక్వైర్స్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది, నాకు నీ సహాయం అవసరం. వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, ఇట్ మీన్స్ అన్చేంజ్డ్, మార్పు లేనిది అని తెలియచేయటానికి ఇట్ మీన్స్ అన్చేంజ్డ్. వెన్ నీడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, ఇట్ మీన్స్ అన్చేంజ్డ్, మార్పు లేనిది అనే అర్థాన్ని తెలియచేయటానికి ఇది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగిస్తాం. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్, యు నీడ్ నాట్ గో దేర్. ఇట్ ఈస్ అ మెయిన్ వర్బ్. నీడ్ నాట్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్. యు నీడ్ నాట్ గో దేర్, నీవు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. హీ నీడ్ నాట్ డూ ఇట్. డూ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. నీడ్ నాట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్. హీ నీడ్ నాట్ డూ ఇట్. అతను ఇది చేయవలసిన అవసరం లేదు. హియర్ నీడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ and the same word need is used as a helping verb. When it is used as a main verb, it means requires. When it is used as a main verb, helping verb, it means unchanged. ఈ విధంగా need అనే పదాన్ని మనం మెయిన్ వర్బ్ గాను హెల్పింగ్ వర్బ్ గాను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ కొన్ని మనం ఈ సెషన్లో చర్చించుకోవటం జరిగింది. ప్రీవియస్ సెషన్లో కొన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్స్, ఈ సెషన్లో మిగిలినటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ని మనము చర్చించుకోవటం జరిగింది. ఈ లెసన్ కేర్ఫుల్గా వాచ్ చేయండి. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.